రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించాను. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పాను. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరి నుంచి? మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి. మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు, నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు? ఆయన ముందు జవాబు చేస్తున్నారు. జనరల్గా మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉన్నారు కదా, సో మీరు గతంలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు, బయటికి రాగానే ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది. మీరే రాజ్ కసిరెడ్డి కర్త కర్మక్రియ అన్నారు కాబట్టి, సో ఈ రాజ్ కసిరెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమన్నా ఒత్తిడి వచ్చిందని యాంగిస్తారు అంటే ఆ పార్టీ నుంచి ఏమన్నా? 5 సంవత్సరాల పాటు మీరున్నారు, అతనితో కలిసి ఉన్నారు, అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా, నేను జవాబు చెప్పలే. రాజ్ కసిరెడ్డి కర్త కర్మక్రియ అని చెప్పారు. ఆయన ఒక్కడి వల్ల సాధ్యం అవుతుందా? ఆయన వెనక నడిపించే వాళ్ళు ఎవరు? నీకు తెలుసు, అడిగారా? రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు కానీ తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. మిమ్మల్ని సిట్టు విచారణ సందర్భంగా అలాంటి ప్రశ్న ఏమైనా అడిగారా? మీరు ఏమైనా సమాధానం అడిగారు. రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది. నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను. నన్ను మోసం చేయలే, పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు. ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. మీరు చెప్తున్నారు కదా కుంభకోణం. ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి. మీరు ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి. పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు. మీకు ఎలా తెలిసింది? ప్రజలందరికీ తెలుసు. మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు. అప్పట్లో ప్రభుత్వ పెద్దల సహకారం, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ నడిపించడం సాధ్యమవుతుంది. మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు. మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను. మీకేదన్నా తెలిస్తే ఎవరు అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి, సంతోషిస్తాను. కీలకంగా రాజ్ కసిరెడ్డిని పరిచయం చేశాను, అదానికి డబ్బులు 100 కోట్లు అప్పించిందని చెప్పారు కదా. పదే పదే మిత్రులందరూ కూడా, పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ 2 సాయిరెడ్డి నెంబర్ 2 అని నన్ను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని నేను భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు
2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను. జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరు నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగ వేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. ఏ విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. అదేవిధంగా ఇప్పుడు రానున్న వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రజలు ఏ విధంగా వాటన్నిటిపై సమావేశం మరొకరికి భరోసా కల్పించింది. అందులో భాగంగా ముఖ్యంగా రైతులు గిట్టుబాటు శనగ రైతు, పత్తి రైతు, ధాన్యం రైతు వీళ్ళందరూ కూడా ప్రతినిధులు ఇక్కడ సమావేశాలు ఏర్పడతాయి. రైతులు ఏ విధంగా మరో అధికారం రైతులు పెట్టుబడులు ఆర్బీఐ ద్వారా వీటి మార్కెట్లో ఆ పంటలు కొనుగోలు చేసి ధర ఇచ్చే విధంగా పోరాటం చేయాలి. కేంద్రంలో రైతులు పార్టీ అదేవిధంగా ఇంకా ఆరోగ్యశ్రీ రావాల్సింది బకాయి ఆరోగ్యశ్రీ దానివల్ల దాని నుంచి వాళ్ళ సంపూర్ణంగా ఏ విధంగా వారు అధికారులు రావడం కోసం కేవలం ఎన్నికలను చేసే పథకాలని అమ్మఒడి లాంటి పథకం పిల్లకాయలు ఒకరికి ముగ్గురు నలుగురికైనా ఎక్కువ అవన్నీ కూడా వాళ్ళు మోసం చేసే వాటి వల్ల ఇబ్బందులు ప్రజలకు అండగా నిలబడే
అని పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో విధంగా అభియోగాలు వేయాలి బిడ్డలు వేయాలని కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటలు ఉందా లేదా కోటలు నడిపింది ఎవరని తెలియదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించేది ఆయన చెప్పిన విధంగా కోటలు ఉందా లేదా అనేది ఆయన చెప్పారు. ఆయన ప్రధానంగా ఇక్కడ అధికారులు ఆయన నెంబర్ 2 స్థాయిలో 2000 ఆయన మా పార్టీ నెంబర్ 2 స్థానంలో ఇప్పుడు లేదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆయన 1 to 100 ఒకళ్ళు ఇక్కడే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ కేసు పెట్టారు, ఆ విధంగా కేసు పెడుతున్నారు. క్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు. టిక్టాక్ క్యాంపులు చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి రొమ్మ తీసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎటువంటి స్కాములు అది కోర్టు ద్వారానే ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఓకే.